హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో టాపిక్స్ వచ్చేసి రాజమౌళి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక మూవీలో యాక్ట్ చేశారట. అండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు అండ్ డిజ్నీ జాక్ స్పారో నటించిన జానీ డెప్ గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేసిందట $3.1 మిలియన్ తో. మళ్ళీ తిరిగి వచ్చారా లేదా? పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక కోచ్ని అరెస్ట్ చేసిందట. అండ్ టీతో పాటు బిస్కెట్ తింటే లాభమా నష్టమా? 100 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యే సినిమానా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన టాలీవుడ్ హీరోస్ దగ్గర ఉన్న టాప్ 5 లగ్జరీ కార్ కలెక్షన్ అయితే ఇప్పుడు చూద్దాం. నెంబర్ 5, చిరంజీవి గారి దగ్గర రోల్స్ రాయల్స్ ఫాంటమ్ కార్ ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి 3 crores దాకా ఉంటుంది. నెంబర్ 4, ఎన్టీఆర్ గారి దగ్గర ల్యాంబోర్గిని యూరెస్ కార్ ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి 3.1 crores ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఈ కారు యొక్క నెంబర్ ప్లేట్ 9999 కోసం 10 lakhs దాకా ఖర్చు పెట్టారు. నెంబర్ 3, రామ్ చరణ్ గారి దగ్గర మెర్సిడీస్ నీబ్యాగ్ GLS 6 కార్ ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి 4 crores దాకా ఉంటుంది. నెంబర్ 2, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర రేంజ్ రోవర్స్ 3.0 FE కార్ ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి 4.5 crores ఉంటుంది. అండ్ నెంబర్ 1, ప్రభాస్ గారి దగ్గర అన్ని టాలీవుడ్ హీరోస్ కంటే మంచి కార్ కలెక్షన్ అయితే ఉంది అనమాట. సో ప్రభాస్ గారి కార్ కలెక్షన్ నెంబర్ 1 అయితే ఉంటుంది. ప్రభాస్ గారి దగ్గర రోల్స్ రాయల్స్ ఫాంటమ్ హై ఎండ్ కార్ ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి 8 crores అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు ల్యాంబోర్గిని అవెంటడోర్ కూడా ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి 6 crores వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, గైస్, KGF Chapter 2 ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఈ మధ్య పెద్ద హిట్ అయితే కొట్టింది. సో మీకు తెలుసా, ఈ మూవీ ఫుల్ ఎడిటింగ్ 19 years ఉన్న ఉజ్వల్ కుల్కర్ని అయితే చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, గైస్, 2011లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక కోతిని అయితే అరెస్ట్ చేసింది. సో ఇది కోతిని ఎందుకు అరెస్ట్ చేసిందంటే మన ఇండియా బోర్డర్ నుంచి పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసిందని ఈ కోతిని అయితే గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, గైస్, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ లో జాక్ స్పారోగా నటించిన జానీ డెప్ గురించి మనందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఈయన కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే సంపాదించుకున్నారు. సో దీన్ని జానీ డెప్ కంటే జాక్ స్పారోగా పిలవడం చాలా మంది ఇష్టం. ఈయన యాక్టింగ్ అయితే అండ్ యాటిట్యూడ్ తో చాలా మంది ఫ్యాన్స్ అనేది సంపాదించుకున్నారు. సో కానీ ఈయన డిజ్నీ అనేది తీసేసిందని మనందరికీ తెలిసిందే. ఈయన ఎక్స్ వైఫ్ యాంబర్ హర్డ్ అనే ఆమె ఈయన మీద కోర్టులో కేసు వేసింది. 4 years తర్వాత ఈయన కేసు గెలిచాడు. దాని తర్వాత డిజ్నీ థియేటర్లో డైరెక్ట్ గా క్షమించమని రిక్వెస్ట్ చేసింది. సో దాని తర్వాత డిజ్నీ మళ్ళీ తిరిగి రమ్మని $3.1 మిలియన్ అండ్ ఒక అపాలజీ లెటర్ అయితే ఇచ్చిందనమాట. సో దాని తర్వాత జానీ డెప్ గా చాలా టైం తీసుకుని దీనికైతే ఒప్పుకున్నారనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, గైస్, క్రిస్టియానో రొనాల్డో గురించి మనందరికీ తెలిసిందే. ఈయనకున్న గోల్డ్ షూస్ లో ఒకటి $1.5 million కి అమ్మేసి పాలస్తీనాలో పిల్లలకి డొనేషన్ గా ఇచ్చారట. ఫ్యాక్ట్ నెంబర్ 6, గైస్, టీతో పాటు బిస్కెట్ చాలా మంది తింటూ ఉంటారు కదా. సో టీతో పాటు బిస్కెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదా కాదా ఇప్పుడైతే తెలుసుకుందాం. సో టీతో పాటు బిస్కెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదట. అండ్ షుగర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అస్సలు ఈ టీతో పాటు బిస్కెట్ తినకూడదు. టీతో పాటు బిస్కెట్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుందట. అండ్ బిస్కెట్లో మైదా పిండి ఉండడం వల్ల మైదా పిండి ఎటు ఆరోగ్యానికి ఏ మంచి చేయదు. అండ్ బిస్కెట్లో హైడ్రోజన్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఈ హైడ్రోజన్ ఫ్యాట్స్ టీలో ముంచుకు తాగడం వల్ల చాలా ఆరోగ్య నష్టాలు అయితే ఉన్నాయట. అండ్ బిస్కెట్లో ఫైబర్స్ మాత్రం ఏమీ ఉండవు కదా. సో దీనివల్ల అయితే చాలా లావు అయితే పెరుగుతారు. సో టీతో పాటు బిస్కెట్ బాగుంటాయి కానీ టీతో పాటు బిస్కెట్ తినడం వల్ల ఏమాత్రం మనకి లాభాలు లేవు, నష్టాలే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, గైస్, కాకుల గుంపుని ఇంగ్లీష్లో ఏమంటారు ఇప్పుడు తెలుసుకుందాం. కాకుల గుంపుని ఇంగ్లీష్లో మర్డర్ అంటారట. ఫ్యాక్ట్ నెంబర్ 8, గైస్, ఇండియన్ కరెన్సీ మీద ఉన్న గాంధీ తాత ఫోటో చాలా మంది చూసే ఉంటారు కదా. సో దాని రియల్ ఫోటో వచ్చేసి ఈ ఫోటో, మీరు పై ఇమేజ్లో చూస్తున్న రియల్ ఫోటో. దీన్ని కొంచెం క్రాప్ చేసి మన కరెన్సీ మీద ప్రింట్ అయితే చేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 9, గైస్, మనం నిప్పుల మీద నడవడం అండ్ చేతులు కర్పూరం వెలిగించుకోవడం ఇలా చాలా మంటలతో చేసే సంప్రదాయాల గురించి మనం చాలా విన్నాం. సో మీకు కొత్త సంప్రదాయం గురించి అయితే చెప్తాను. కర్ణాటకలోని మంగళూరులో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 50 అడుగుల దూరం నుంచి ఇలా మంటలు వెలిగించిన కర్రల్ని ఒకరి మీద ఒకరు విసురుకుంటారట. ఫ్యాక్ట్ నెంబర్ 10, గైస్, రాజమౌళి గారు 5 సంవత్సరాలకు మూవీ రిలీజ్ చేస్తేనే మనం చాలా కంగారు పడిపోతుంటాం. కానీ మీకు మూవీ గురించి అయితే చెప్తాను. ఈ మూవీ 100 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిందట. సో ఈ మూవీ పేరు 100 years ద మూవీ నెవర్ సీన్. ఈ మూవీ 2015లో మూవీ మేకర్స్ 100 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యిందని అనౌన్స్ చేశారు. సో ఈ మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే November 8, 2115 సంవత్సరంలో అయితే ఇది రిలీజ్ అయింది. సో ఈ మూవీ ఇంకా సెక్యూర్గా దాచిపెట్టారు అనమాట. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఫ్యాక్ట్ నెంబర్ 11, గైస్, ఆస్ట్రేలియాలో 10,000 బీచ్లు అయితే ఉన్నాయి. ఈ బీచ్కి ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క బీచ్ చొప్పున వెళ్తే మనకి ఖచ్చితంగా 25 సంవత్సరాలు అయితే పడుతుందట.
ఫ్యాక్ట్ నెంబర్ 12 గైస్, మన ఇండియాలో అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో కరోనా టైంలో జనాలు బయటకు రాకుండా ఉండడానికి కొంతమంది పోలీసులు కరోనా టైప్ ఉన్న హెల్మెట్స్ ధరించడం జరిగింది కదా. సో ఇలాగే ఇండోనేషియాలో జావా ఐలాండ్స్లో ఉన్న కీపో గ్రామంలో కరోనా టైంలో జనాలు బయటకు రాకుండా ఉండడానికి పోలీసులు ఏం చేశారంటే శవాలు అంటే గోస్ట్ల కింద ఇలా గెటప్ వేసుకున్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 13 గైస్, మన ప్రపంచంలోనే అతి పొడవైన స్టాచ్యూ ఏదనుకుంటున్నారు? సో మీరు అనుకున్నదే, అది మన ఇండియాలోనే ఉంది. సో మన ప్రపంచంలోనే అతి పొడవైన స్టాచ్యూ మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఫ్యాక్ట్ నెంబర్ 14 గైస్, 2003 నెమ్మకూరులో ఆంధ్రావాలా మూవీ ఎన్టీఆర్ గారి మూవీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. సో ఈ ఈవెంట్కి 10 లక్షల మంది అభిమానులు అయితే వచ్చారు. సో ఎక్కడా లేని జనం అయితే వచ్చారు. సో ఈ ఈవెంట్కి కేంద్ర ప్రభుత్వం స్పెషల్గా ట్రైన్స్ అండ్ బస్సు అయితే వేయించింది. సో ఎన్టీఆర్ గారి అభిమానం అంటే మామూలుగా ఉండదు మరి. ఫ్యాక్ట్ నెంబర్ 15 గైస్, ఎస్ఎస్ రాజమౌళి గారు మనకు డైరెక్టర్గానే తెలుసు, కానీ మీకు తెలుసా ఎస్ఎస్ రాజమౌళి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశారట. పిల్లని గోవి అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశారట. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ రిలీజ్ కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 16 గైస్, ఆస్కార్ అవార్డు తీసుకోవాలని చాలా మంది యాక్టర్స్కి అయితే కోరిక ఉంటుంది, కానీ ఒక యాక్టర్కి చనిపోయిన తర్వాత ఆస్కార్ అవార్డు అయితే ఇచ్చారు. సో అందరికీ తెలిసిన ఆ యాక్టర్ పేరు జోకర్ క్యారెక్టర్ చేసిన హెయిత్ లెడ్జర్. ఈయన జోకర్ క్యారెక్టర్ కోసం 25 రోజులు ఒక రూమ్లో అయితే ఉండిపోయారట. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యే రెండు నెలల ముందే డ్రగ్స్ ఓవర్డోస్ చనిపోయారు. సో ఈ యాక్టర్ గురించి మీరేమనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 17 గైస్, చిరుత 3 సెకండ్లోనే 96.6 km/h వేగాన్ని అందుకోగలదట. ఇది చాలా స్పోర్ట్స్ కార్ల కంటే వేగంగా ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 18 గైస్, ప్రపంచంలో దోమలు లేని దేశం ఏదో తెలుసా? సో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ప్రపంచంలో దోమలు లేని ఒకే ఒక దేశం ఐస్లాండ్ అట. ఫ్యాక్ట్ నెంబర్ 19 గైస్, ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ హౌస్ ఎక్కడుందో తెలుసా? సో అత్యంత కాస్ట్లీ హౌస్ అనేది మన ముంబైలో ఉంది. అవును, మీరు అనుకుంటున్నదే. ఆ హౌస్ ఎవరిదో కాదు, మన ముఖేష్ అంబానీ గారిది. సో ఈ హౌస్ పేరు అనటీలియా. సో ఈ హౌస్ ఖరీదు వచ్చేసి 15,000 కోట్లు. ఇది 27 ఫ్లోర్స్ అయితే ఉంటుంది, కానీ కింద 6 ఫ్లోర్స్ మాత్రం కారు పార్కింగ్ మాత్రమే యూజ్ చేస్తారట. అండ్ ముఖేష్ అంబానీ గారికి కారు కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఈయనకి 168 లగ్జరీ కార్స్ అయితే ఉన్నాయట. అండ్ కార్స్లో కాకుండా కొంచెం దూరం వెళ్ళాలంటే హెలికాప్టర్స్లో ఈయన ప్రయాణిస్తారు. అండ్ ఈయన బిల్డింగ్ పైన 3 హెలీప్యాడ్స్ కూడా ఏర్పరచుకున్నారంట. అండ్ ఈ బిల్డింగ్లో స్విమ్మింగ్ పూల్స్, జిమ్, డ్యాన్స్ స్టూడియో, యోగా స్టూడియో, మసాజ్ రూమ్స్, థియేటర్స్ ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్న హౌస్ అయితే ఇదనమాట. అండ్ ఈ ఇంటి గోడల మీద కొన్ని మొక్కలు అయితే పెంచుతారంట. అండ్ ఈ ఇంటి సరౌండింగ్స్ లో కూడా నేచర్ అయితే ఈ మధ్య బాగా పెంచుతున్నారట. మొత్తానికి ఈ ఇల్లు ఒక స్వర్గం అని చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 20 గ్యాస్, ఈ వీడియోలో మీరు చూస్తున్న కారే ప్రపంచంలో అతి పొడవైన కారు. ఈ కార్కి 26 చక్రాలు ఉంటాయి. అండ్ ఈ కారు 100 అడుగులు ఉంటుంది. అండ్ ఈ కారులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుందట. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కార్ లాస్ట్లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ అంటే హెలిప్యాడ్ కూడా ఉందట. ఓకే గైస్, ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.